తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఎవరు రాబోతున్నారు? తెలంగాణ భాజపా నిజంగా అనేకమైన ఒడిదుడుకుల్ని గత 5 సంవత్సరాలుగా తెలంగాణ భాజపా ఎదుర్కొందండి. అంటే ఒడిదుడుకులు అనకూడదు, చాలా రేజ్ కూడా తెలంగాణ భాజపాలో జరిగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చింది ఒకటే ఒక స్థానం. అయితే 4 పార్లమెంట్ స్థానాలు తదనంతర కాలంలో వచ్చాయి. 4 స్థానాలు వచ్చాయి కదా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి కూడా ఎన్డీఏ 2.2లో ఇచ్చారు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దాదాపు బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళు గెలిచారు. దుబ్బాక, మరి ఈటెల రాజేందర్ గారు ఇలా గెలిచారు అని అనుకుంటున్న సమయంలో భాజపాకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు, మరి 8 స్థానాలు వాళ్ళకి రావటం జరిగింది. 8 స్థానాలంటే అసెంబ్లీ స్థానాలు. ముఖ్యమైన నాయకులందరూ కూడా ఓడిపోయారు. ఈటెల రాజేందర్ గారు ఓడిపోయారు, బండి సంజయ్ గారు ఓడిపోయారు, అలా ఓడిపోయారు. అయితే ఇక్కడ ఈ అసెంబ్లీలో ఎక్కువ వచ్చింది ఆదిలాబాదు, నిజామాబాద్ నుంచి స్థానాల్లో గెలవటం జరిగింది. ఆ రెండు కూడా భాజపా పార్లమెంటరీ స్థానాలు. ఆదిలాబాద్లో స్వయం బాబురావు గారు గతంలో గెలిచారు, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారు గెలిచారు. అదే కాన్స్టిట్యున్సీస్, లోక్సభ కాన్స్టిట్యున్సీ పరిధిలో గల అసెంబ్లీ స్థానాల్లో మంచి ఫలితాలను భాజపా సాధించింది. ఇక సిటీలో ఎక్కువ స్థానాలు వస్తాయని అనుకుంటే ఒక్క రాజాసింగ్ ఒక్కరే గెలవటం జరిగింది. ఇది భాజపా స్థూలంగా అసెంబ్లీ వరకు. అయితే లోక్సభ ఎన్నికల వరకు వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారిని అధ్యక్షుడుగా తొలగించడం అనేది తీవ్ర ప్రభావం చూపించి తక్కువ స్థానాలు సాధించడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే భాజపా దాదాపు 20 స్థానాలు, 15 నుంచి 20 స్థానాలు సాధిస్తుంది అని అనుకున్న సమయంలో బండి సంజయ్ గారిని అధ్యక్ష స్థానం నుంచి తొలగించి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా చేస్తే ఎలక్షన్లకు వెళ్ళటం అనేది ఒక సెట్ బ్యాక్ అని చెప్పాలి. అయితే చిన్న కరెక్షన్ వాళ్ళు చేసుకున్నారు. భారాసాతో మాకు ఏ విధమైన లోపాయికారి ఒప్పందం లేదు అని నిరూపించుకోవటం కోసం అన్నట్లు కల్వకుంట్ల కవిత, అంటే గులాబీ దళపతి కుమార్తె, కేసీఆర్ గారి కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత గారిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయటం జరిగింది. దాని ఎఫెక్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు చాలా ఉపయోగపడిందని చెప్పాలి. రమారమి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొని భారాసాని 3వ స్థానానికి, అంటే దాదాపు డిపాజిట్లు కూడా కొన్ని స్థానాల్లో రాని విధంగా 3వ స్థానానికి పరిమితం చేసి భాజపా 8 స్థానాలను కైవసం చేస్తుంది. అంటే చాలా బలంగా పోరాడిందని చెప్పాలి. దీనికి ఇండైరెక్ట్గా భారాస కూడా సహాయపడిందని కూడా చెప్పొచ్చు. 8 స్థానాల్లో వాళ్ళు గెలవటం జరిగింది. ఈ 8 స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల్లో 7 బలమైన అభ్యర్థులు, ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేయగల స్థాయి కలిగిన అభ్యర్థులే. మరి ఈటెల రాజేందర్ గారు కానివ్వండి, మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, డికే అరుణ గారు, మహబూబ్నగర్ నుంచి రెండోసారి గెలిచిన ధర్మపురి అరవింద్ గారు, కరీంనగర్ నుంచి రెండోసారి గెలిచిన బండి సంజయ్ గారు, మరి దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ అదే పార్లమెంట్ మెదక్ స్థానం నుంచి గెలిచిన రఘునందన్ రావు గారు, అంటే ఎన్నో డక్కాముక్కీలు తిన్న వ్యక్తి రఘునందన్ రావు గారు. అంటే పోరాటం, అంటే భాజపాలో నిజంగా చాలామంది పోరాట యోధులే ఉన్నారు. అసెంబ్లీకి ఓడిపోయినా ఏమాత్రం బెరుగు చూపించకుండా పార్లమెంటుకు పోటీ చేసి మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిఎన్ గెలిచారు. ఎందుకనంటే దేశవ్యాప్తంగా భాజపా పర్ఫార్మెన్స్ మరి 300 స్థానాల నుంచి 303 స్థానాల నుంచి 240 స్థానాలకు పడిపోతే తెలంగాణలో మాత్రం 4 స్థానాల నుంచి డబుల్ 8 స్థానాలకి పైకి పెరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 0 స్థానాల నుంచి 3 స్థానాలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 8, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు 8 + 3 11 స్థానాలు పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు కలిపి 18 స్థానాలు, అంటే 18 + 11 29 స్థానాలు ఎన్డీఏ కూటమి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చినాయి అని చెప్పాలి. ఈ 22 స్థానాలే కేంద్రంలో భాజపా అధికారంలోకి రావటానికి, ఎన్డీఏ 3.0 రావటానికి ఉపయోగపడినాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం భాజపా ఎంత బలంగా చేసిందనేది
అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చారు, తెలంగాణలో 2 పదవులు ఇచ్చారు, ఒకటి క్యాబినెట్లో ఒకటి స్టేట్ ర్యాంక్ మినిస్టర్ పదవి ఏమో బండి సంజయ్ గారిని అలంకరించగా, క్యాబినెట్ ర్యాంక్ గతంలో కూడా క్యాబినెట్ పదవిని కిషన్ రెడ్డి గారు అలంకరించి ఉన్నారు కాబట్టి అదే కిషన్ రెడ్డి గారికి రావటం జరిగింది. అంటే 3 కేంద్ర మంత్రులు భాజపా తరఫున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా కలుపుకుంటే 5 మంత్రులు, కేంద్ర మంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇది భాజపా స్థూలంగా. ఈ పరిస్థితుల్లో తెలంగాణ భాజపా అంటే తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడానికి అన్ని విధాల సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న తరుణంలో. ఇది ఇక్కడ అభ్యర్థులు ఎవరు భాజపా అభ్యర్థులు ఎవరంటే ఎంపీ స్థానం, అసెంబ్లీ నుంచి ఎవరు లేరు. బలమైన అభ్యర్థి అంటే ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అసెంబ్లీలో గెలిచిన నాయకుల్లో ఎవరు లేరనే చెప్పాలి. ఇక పార్లమెంటుకు గెలిచిన నాయకుల్లో ఎంపీల్లో మాత్రం చాలా మంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు. బండి సంజయ్ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందన్ రావు గారు కాకపోయినా కానీ వాళ్ళు కూడా బలమైన నాయకులే. ఇక వీళ్ళల్లో ఒక అభ్యర్థిని వాళ్ళు ఎంచుకోవాలి. ఆ అభ్యర్థి అంటే బలహీన వర్గాలకు చెందిన వారినే వాళ్ళు ఎన్నుకోవాలి. ఎందుకనంటే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్లో బలంగా ఉంది కాబట్టి అదే సామాజిక వర్గాన్ని భాజపా తీసుకోకపోవచ్చు. ఎందుకనంటే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే భాజపా కోరుకునే అవకాశం ఉంది. 100% బలహీన వర్గాలకు చెందిన వ్యక్తే భాజపా నూతన అధ్యక్షుడిగా అవటానికి అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో అయితే ఓన్లీ ఒక్క ఛాన్స్. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కాబట్టి ఆయన 2 పదవులని, ఇప్పుడు ఆల్రెడీ అధ్యక్షుడు ఆయనే, 2 పదవులని ఆయన నిర్వహించలేడు. ఇక మిగిలింది డికే అరుణ గారు కూడా పార్లమెంట్ సభ్యురాలు. ఆమెకి ఏజ్ అయ్యింది, ఉమెన్ కాబట్టి ఆమె అర్హత కలిగిన వ్యక్తి అయినా కూడా ఆమెకి ఆ పదవిని ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి సేమ్ అదే జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఏదన్నా కమిటీల్లో ఆమెను వేసుకోవచ్చాము కానీ పదవులు మాత్రం, అధ్యక్ష పదవిని మాత్రం ఇవ్వరు. ఇక మిగిలింది బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన దాంట్లో గతంలో విద్యాసాగర్ రావు గారు కూడా కీలకమైన నాయకుడిగా భాజపాకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మరి అదే సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ రావు గారు కూడా అర్హుడే. ఆయన విద్యాధికుడు, లాయరు, అనేక పోరాటాలు చేశారు, ఎప్పటి నుంచినో భాజపాలో ఉన్నారు, మరి ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఆయన చురుకుగా, మరి బండి సంజయ్ గారు అంత స్థాయిలో పనిచేయగలిగిన వ్యక్తే. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా చూస్తే ఇక్కడ మిగిలింది ఈటెల రాజేందర్ గారు ఒకరే. ధర్మపురి అరవింద్ గారు కూడా అర్హుడే, కానీ ఆయనకి అగ్రెసివ్నెస్ అంటే కోపం, వెంటనే ముక్కు మీద కోపం ఉంది అని చెప్పి అంటారు. అది వాస్తవాలు మనకు తెలియదు. కానీ ఆయన అందువలన అది ఏమన్నా ఆయనకి లోపంగా కావచ్చు, అది ఆయనకి ఆ ప్రెసిడెంట్ పదవి రావటానికి. ఇక మిగిలింది ఈటెల రాజేందర్ గారు. ఈయన భారస మంత్రివర్గంలో, అంటే గత కేసీఆర్ గారి మంత్రివర్గంలో నెంబర్ 2గా ఉండేది. ఇప్పుడు మరి బీజేపీలో కూడా బలమైన నాయకుడిగా ఎదిగారు. పార్లమెంటు కూడా మంచి మెజారిటీతో గెలిచారు. సామాజిక వర్గాల రీత్యా చూసినా కానీ ముదిరాజ్ సామాజిక వర్గానికి తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో మరి ప్రజలు ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి 15 వర్గాలకు చెందిన వ్యక్తి మరి భాజపా ప్రెసిడెంట్ అయితే తప్పకుండా తెలంగాణలో భాజపా అధికారం చేపట్టే దిశగా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో మిడ్ టర్మ్ పోల్, అసెంబ్లీ ఎన్నికలు నెక్స్ట్ 2028లో ఉన్నాయి. కానీ ఒక అవకాశం, మిడ్ టర్మ్ పోల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రాజకీయమే అలా ఉంటుంది. ఎందుకంటే 2 బలమైన గ్రూపులు ఉన్నాయి అక్కడ కూడా. రేవంత్ రెడ్డి గారి వర్గం, మరి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమైన శక్తులు కూడా బలంగానే ఉన్నాయి తెలంగాణలో. మరి భారాస వేగంగా తమ పార్టీ శాసనసభ్యుల్ని, నాయకుల్ని, దిగువ స్థాయిలో నాయకుల్ని అందరినీ కోల్పోతా ఉంది. అంటే వాళ్ళు ఆల్రెడీ 15% పడిపోయారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% వచ్చినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు.
ఈ తరుణంలో మరి ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా అవతరిస్తే, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి కాబట్టి అవతరిస్తే స్థానిక సంస్థల్లో ఈటెల రాజేందర్ గారి నాయకత్వాన భాజపా గణనీయమైన ఫలితాలని, అంటే కొన్ని మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరి జిల్లా పరిషత్తులను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరి ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరి వారి ఎత్తుగడలు ఏ విధంగా, బండి సంజయ్ గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి బలహీన వర్గాల కోట నుంచి ఆయన రాష్ట్రంలో అధ్యక్షుడిగా చేసే అవకాశం లేదు తిరిగి. ఇక మిగిలింది మరి ఈటెల రాజేందర్ గారు ఒక్కరే. ఆయన్ని తప్పకుండా భాజపా తమ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా, ఎందుకనంటే ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అయి ఉండాలా నూతన పార్టీ అధ్యక్షుడు, అప్పుడే ప్రజలంతా కూడా ఆయన వెనక ర్యాలీ అవుతారు. కాబట్టి ఆ అవకాశం ఈటెల రాజేందర్ గారికి ఉంది అని చెప్పాలి. ఆయన కూడా ఇతర పార్టీలతోటి సమన్వయం, రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ తెలంగాణలో ఉంది అని ఆయన ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చినప్పుడు జనం పోటెత్తారు. మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి రావటం జరుగుతూ ఉంది. మరి ఆయన కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీని రివైవ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా మైనర్ రోల్ బీజేపీకి అనుబంధమైన రోల్ ఎన్డీఏ కూటమి భాగస్వాములు కూడా తెలంగాణలో ప్లే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమన్వయం, వాళ్ళతోటి సమన్వయం చేసుకునే వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఖాయంగా చెప్పొచ్చు. అది ఈటెల రాజేందర్ గారు అయ్యే అవకాశాలు ఉన్నాయని మా విశ్వాసం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.